నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. ఇంకా కథలు వింటూ చదువుతూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు, హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు. హైప్ అనే ఆప్షన్ కొత్తగా యాడ్ అయింది, ఒకసారి దాన్ని టచ్ చేయండి. అల్లుకున్న బంధం పార్ట్ 16తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల, హైప్ వల్ల కథ మరింత మందిలోకి వెళుతుంది. ప్లీజ్ డూ దట్ యార్. ఇక మనం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ప్రకాష్ గారు, హరి గారు గేటు దాటి బయటికి వెళ్ళగానే చెట్టు వెనక నుంచి బయటికి వస్తాడు కిరణ్. అంకుల్, ఐషు బాధ్యత ఎందుకు నాన్నకి అప్పగిస్తున్నారు? పైగా అంత ఎమోషనల్ అవుతున్నారు. ఐషుకి తెలియకూడదని అంటున్నారు. సంథింగ్ ఈజ్ రాంగ్. నాన్నతో మాట్లాడాలి ఒకసారి అనుకుంటాడు కిరణ్. ప్రకాష్ గారు బయటికి వచ్చి కన్నీళ్లు పెట్టుకోవడం, అక్కడికి కొద్ది దూరంలో వచ్చిన గెస్ట్స్కి టిఫిన్లు ఏర్పాట్లు చేస్తూ వాళ్ళ దగ్గరున్న కిరణ్ని చూసి ఆయన దగ్గరికి రాబోతుండగా అప్పుడే హరిగారు రావడం చూసి ఆగిపోతాడు. కానీ హరిగారిని హత్తుకొని ఏడవడం చూసి తను కూడా వస్తుండగా ప్రకాష్ గారి మాటలు వినిపించి అక్కడ ఉన్న చెట్టు వెనక్కి వెళ్ళి వింటాడు. వాళ్ళు వెళ్ళగానే బయటికి వస్తాడు కిరణ్. మండపం దగ్గరికి వెళ్ళి అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసి గ్రౌండ్కి ఎదురుగా ఉన్న 2 ఇళ్లలో పెళ్ళికొడుకు వాళ్ళ కోసం విడిది ఏర్పాట్లన్నీ ఎలా చేశారో చూసుకొని వాళ్ళు వచ్చే టైంకి రావచ్చు అని ఇంటికి వస్తారు ప్రకాష్ గారు వాళ్ళు. హరిగారి కోసం ఎదురు చూస్తున్న కిరణ్ హరిగారు వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు ఒక్కరే దొరుకుతారా అని చూస్తూ కొంచెం సేపటికి ఆయన ఫ్రెష్ అయి వస్తాను అని రూమ్కి వెళుతుంటే ఆయన వెనకే వెళ్ళి, నాన్న మీతో కొంచెం మాట్లాడాలి అంటాడు కిరణ్. ఏంటి కిరణ్ అని అడగగానే, పొద్దున అంకుల్ మీరు మాట్లాడుకుంది నేను విన్నాను. అసలు అంకుల్ ఏం చెబుతున్నారు? ఎందుకు ఐషు బాధ్యత మీకు అప్పగిస్తున్నారు? ఏమీ లేదు అని మాత్రం అనకండి నాన్న. ఏదో ఉంది. అంకుల్ ఎక్కువ ఏడవడం మంచిది కాదు అన్నారు. నిజం చెప్పండి నాన్న అని అడుగుతాడు కిరణ్. నువ్వు అన్ని నిజాలు చెబుతున్నావా నేను చెప్పడానికి అని టాపిక్ డైవర్ట్ చేయడానికి అడుగుతారు హరిగారు. నేనేమి మీ దగ్గర దాచాను నాన్న? శివ్ ఇక్కడే ఉన్నాడు అని నాకు చెప్పావా? కిరణ్ ఒక్క నిమిషం షాక్ అయి, మీకెలా తెలుసు నాన్న అని అడుగుతాడు. రాజ్ నాన్న, నా స్నేహితుడు, నాకు కాల్ చేసి శివ్ గురించి మొత్తం చెప్పారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలీదు, రాజ్కి కూడా ఏమీ చెప్పలేదు అని అన్నారు. నాకు రావు మీద చాలా కోపం వచ్చింది. ఆ అమ్మాయి కోసం శివుని ఇంట్లో నుంచి వెళ్ళిపోమనడం ఏంటి? అసలు బుద్ధి ఉందా? అలాంటి కొడుకు ఉండడం అదృష్టం. వాడిని ఇంటి నుంచి పంపించి ఏం సాధిద్దాం అనుకున్నావు అని ఫుల్గా తిట్టేశాను వాడికి ఫోన్ చేసి. అప్పటి నుంచి ఫోన్ కూడా నేను వాడికి చేయడం మానేశాను. శివ్ ఇండియాలోనే ఎక్కడో ఉండి ఉంటాడు. ఇక్కడికి వస్తే నువ్వు చెబుతావు కదా అనుకున్నాను. కానీ మొన్న రెస్టారెంట్లో మిమ్మల్ని చూశాను. వాడిక్కడే ఉన్నాడు అని నువ్వు చెబుతావేమో అని చూస్తున్నా అంటారు హరిగారు. శివ్ చెప్పొద్దన్నాడు నాన్న. శివ్ ఎక్కడ ఉన్నాడో తెలిస్తే మీరు అంకుల్కి చెప్తారు. మళ్ళీ ఆ దెయ్యం ఏదో డ్రామా చేస్తుంది అని వద్దు అన్నాడు. నేనెందుకు చెప్తాను? శివ్ ఆ అమ్మాయిని వద్దని రావుకి ఎదురు తిరిగి ఇల్లు కూడా వదిలి వచ్చాడు అంటే ఆ అమ్మాయి ఎలాంటిదో నాకు అర్థమవుతుంది. అప్పుడే చెప్పి ఉంటే ఐషుకి శివునిచ్చి పెళ్లి చేసి వాడి ముందుకు తీసుకువెళ్ళి నిలబెట్టేవాడిని కదా. ఇప్పుడు ఐషుని బయటికి ఇచ్చుకోవాల్సి వచ్చింది అని అంటారు హరిగారు. అంకుల్ లేకుండా వాడు పెళ్లి చేసుకుంటాడా నాన్న? అయినా శివ్కి ఐషుని రాసి ఉండడులే ఆ దేవుడు. అందుకే ఐషుకి వేరే అబ్బాయితో పెళ్ళి అవుతుంది. ఏమో దేవుడు రాశాడేమో మీకు తెలియదుగా. మీరు టాపిక్ డైవర్ట్ చేశాను అనుకోకండి నాన్న. ముందు నేను అడిగింది చెప్పండి. హరిగారు కూడా తన మనసులో మోస్తున్న భారం కిరణ్కి చెప్పి కొంచెమన్నా తగ్గించుకుందాము అని మొత్తం చెబుతారు. అంతా విన్న కిరణ్ సోఫాలో కూలబడి, ఏంటి నాన్న ఇదంతా? ఆ పిచ్చిదానికి తెలిస్తే అసలు తట్టుకోగలదా అని ఆగకుండా వస్తున్న కన్నీళ్లతో తల పట్టుకొని కూర్చుంటాడు కిరణ్. ఇప్పుడే ఐషుకి ఎట్టి పరిస్థితిలో తెలియకూడదు కిరణ్.
తెలిస్తే పెళ్ళి వద్దు అని గోల చేస్తుంది. అంకుల్ లాస్ట్ విష్ ఇది అని చెబుతారు హరిగారు. అలా అనకండి నాన్న, తట్టుకోలేకపోతున్నా. తప్పదు కిరణ్, నేను ఈ భారం 4 నెలలుగా మోస్తున్నాను. మనం ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి కిరణ్. మన మొహాల్లో ఏమాత్రం తేడా తెలిసినా ఐషుకి అనుమానం వస్తుంది. పద, బయటికి వెళదాం అని కిరణ్ని ఫేస్ వాష్ చేసుకోమని ఆయన కూడా ఫ్రెష్ అయి ఇద్దరు రూమ్ నుంచి బయటికి వస్తారు. ఐషు తన ఫ్రెండ్స్తో నవ్వుతూ మాట్లాడుతుంటే ప్రకాష్ గారు ఐషుకి భోజనం తినిపిస్తున్నారు సంతోషంగా. ఆ దృశ్యం చూసి కిరణ్, హరిగారు కళ్ళల్లో నీళ్లు నిండుకుంటాయి. మీరిద్దరేంటి ఇక్కడ ఉన్నారు? వెళ్ళి భోజనం చేయండి. ఇంకో గంటలో మనం మండపం దగ్గరికి వెళ్ళాలి. పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చే టైం అయింది కదా అని రేఖాగారు అంటారు. రేఖాగారు కంటపడకుండా కన్నీళ్లు తుడుచుకొని నవ్వుతూ, అమ్మా కంగారు పడకు, అన్నీ టైంకి జరుగుతాయి అని బయటికి వెళ్ళబోతాడు కిరణ్. అన్నయ్య, నాన్నకి ఒక ప్లేట్లో భోజనం పెట్టి తీసుకురావా? నాకే మొత్తం పెట్టేశారు. పనుల్లో పడి సరిగా తినటం కూడా లేదు. చూడు అసలు మొహం ఎలా పీక్కుపోయిందో. ఇంకేమన్నా పనులు ఉంటే నువ్వు చూసుకో అన్నయ్య, నాన్నని చేయనివ్వకు అని చెబుతుంది ఐషు. మేం చెప్తే వింటున్నారా? నా కూతురు పెళ్లి పనులన్నీ నా చేతుల మీదుగా చేసుకోవాలి అని మమ్మల్ని చేయనిస్తున్నారా? నువ్వే కదలకుండా పట్టుకొని కూర్చో, మేం చూసుకుంటాం పనులు అంటాడు కిరణ్. ఈలోపు శాంత భోజనం తీసుకొచ్చి ఐషు చేతికి ఇస్తుంది. అన్నం కలిపి ముద్ద నోట్లో పెడుతుంటే మళ్ళీ తన కూతురు చేతితో తింటానో లేదో అని చాలా ఇష్టంగా ఐషు పెట్టింది తింటారు. అదంతా చూసి కిరణ్ అక్కడ ఉండలేక బయటికి వెళ్ళిపోతాడు. హరిగారు భారమైన గుండెతో వాళ్ళిద్దరినీ చూస్తూ నిలబడిపోతారు. ప్రకాష్ గారికి భోజనం తినిపించి చేతులు కడుక్కొని వచ్చి వాళ్ళ నాన్న ఒడిలో తల పెట్టుకొని పడుకుంటుంది. ఐషు తల నిమురుతూ, నేను వెళ్ళాలి బుజ్జమ్మ, అవతల అల్లుడు వచ్చే టైం అయ్యింది. వాళ్ళకి ఆహ్వానం పలికి మర్యాదలు చేయాలి కదమ్మా అంటారు ప్రకాష్ గారు. అవన్నీ చేయడానికి అన్నయ్య ఉన్నాడులే, వాళ్ళ బావను రిసీవ్ చేసుకొని జాగ్రత్తగా చూసుకుంటాడు. నన్ను కాసేపు ఇలా పడుకోనివ్వు నాన్న అంటుంది ఐషు. ఐషు తల మీద ముద్దు పెట్టి, కాసేపు పడుకో బుజ్జమ్మ, మళ్ళీ రాత్రి పెళ్ళై వాళ్ళ ఇంటికి వెళ్ళి గృహప్రవేశం చేసేదాకా నీకు నిద్ర ఉండదు. వాళ్ళ ఇంటికి అనగానే ఐషు మనసు దిగులుగా మారిపోతుంది. ఇంక నేను ఇక్కడికి రాను కదా నాన్న, నేను ఈ ఇంటికి చుట్టంలాగా రావాలి కదా అని ఏడుస్తుంది. ఐషుని పైకి లేపి, ఏంటి బుజ్జమ్మ, నువ్వు చుట్టమేంటి? ఈ ఇల్లు నీది, నువ్వెప్పుడు అంటే అప్పుడు రావచ్చు అని కళ్ళు తుడుస్తారు. నిన్ను వదిలి వెళ్ళాలని లేదు నాన్న, నా వల్ల కాదు. ఆ మాటకి ప్రకాష్ గారు తనని గుండెలకి హత్తుకొని మౌనంగా కన్నీళ్లు కారుస్తారు. సరిపోయింది, ఇద్దరూ ఇలా బాధపడుతూ ఉంటే ఎలా? ప్రతి ఆడపిల్లకి తప్పదు ఐషు. అయినా నువ్వెక్కడికి వెళ్తున్నావు? దగ్గరలోనే ఉంటున్నావు. ఎప్పుడంటే అప్పుడు నాన్నని చూడొచ్చు. ఇలా ఏడిస్తే మొహం వాడిపోతుంది చూడు అని రేఖా గారు అంటారు. ప్రకాష్ గారు ఐషు కళ్ళు తుడిచి, ఇంక చాలురా, ఒక పని చేద్దాం, నీతో పాటు నేను కూడా వచ్చేస్తాను. నా అల్లుడికి నా కూతురుతో పాటు నన్ను కూడా భరించు బాబు అని చెబుతాను అంటారు నవ్వుతూ. ఆ పని చేయి నాన్న, ఇద్దరం ఒకే దగ్గర ఉంటాం. ఆ మాటకి అక్కడున్న అందరూ నవ్వుతారు. సరే, ఇంక కాసేపు రెస్ట్ తీసుకో, నేను విడిది ఇంటి దగ్గరికి వెళ్తాను, వాళ్ళు వచ్చే టైం అయింది అని ప్రకాష్ గారు అంటారు. ఐషు దగ్గర స్వాతి, జెస్సీ, శాంతిని ఉంచి అందరూ విడిదింటికి పెళ్ళికొడుకు వాళ్ళకి స్వాగతం పలకడానికి వెళ్తారు. ప్రకాష్ గారి గురించి తెలియగానే బాధతో బయటికి వెళ్ళిన కిరణ్ శివ్కి ఫోన్ చేసి పెళ్ళికి రమ్మని పిలుస్తాడు. నేనెలా వస్తాన్రా, అక్కడ అంకుల్ ఉన్నారు, మర్చిపోయావా అంటాడు శివ్. నాన్నకి నువ్వు ఇక్కడే ఉన్నావు అని తెలిసిపోయింది. ఇంక నువ్వు వస్తే ఏమీ నష్టం లేదులే, మైక్ వస్తున్నాడు, వాడితో రా. అంకుల్కి ఎలా తెలిసింది? చెప్పొద్దన్నాను కదా అంటాడు శివ్. ఆయన స్నేహితుడు, ఆయనకి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పారంట. అలాగే మొన్న మనల్ని రెస్టారెంట్లో నాన్న చూశారంట. నేను చెప్పలేదని ఇందాక అడిగారు. నాన్న కూడా అంకుల్ మీద చాలా కోపంగా ఉన్నారు. నువ్వు బయలుదేరిరా, ఐషు మొన్నే చెప్పింది, మీ ఫ్రెండ్ని కూడా రమ్మని చెప్పు అన్నయ్య అని అంటాడు కిరణ్.
అది కాదురా అని శివ్ అంటుండగానే కిరణ్ మాట్లాడుతుండగా అక్కడికి హరిగారు వస్తారు. కిరణ్, ఇటివ్వు ఫోన్ అని అడుగుతారు హరిగారు. కిరణ్ ఫోన్ ఇవ్వగానే, శివ్, నేనేమి మీ నాన్నకి నువ్వు ఇక్కడున్నావు అని చెప్పను. నాకు కూడా వాడి మీద కోపంగా ఉంది. నువ్వు ఇక్కడికి రా, తర్వాత మాట్లాడుకుందాం అని చెబుతారు హరిగారు. ఆయన మాట కాదు అనలేక, సరే అంకుల్, వస్తాను, కాసేపట్లో స్టార్ట్ అవుతాను అని చెబుతాడు శివ్. ఆయన ఫోన్ కిరణ్కి ఇచ్చి వెళ్ళిపోతారు. నాన్న చెప్పారుగా, ఇంకా స్టార్ట్ అవ్వరా, మైక్ ఆల్రెడీ నీ దగ్గరికి వచ్చేసి ఉంటాడు అని అంటాడు కిరణ్. పిలవని పేరంటానికి నేను ఎందుకురా అని శివ్ అనగానే, చెప్పానుగా ఐషు చెప్పిందని, అసలే నీ ఇంట్లో పాలు పొంగించింది. ఇప్పుడు నువ్వు వచ్చే లెక్క సరిపోతుంది. ఓకే, నేను విడిది ఇంటికి వెళ్ళాలి, బాయ్ అని కాల్ కట్ చేస్తాడు. శివ్ మళ్ళీ రాను అంటాడు ఏమో అని. ఈడియట్, కాల్ కట్ చేశాడు అని తిట్టుకుంటూ, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఏం చేయాలి, ఒక్కరు కూడా నాకు తెలీదు అనుకుంటూ ఉండగానే, శివ్ రెడీనా అనుకుంటూ మైక్ వస్తాడు అక్కడికి. ఎక్కడికి రా అని అడుగుతాడు శివ్. నా సిస్సి పెళ్ళికి, అసలే ఫోన్ చేసి మరీ మరీ చెప్పింది. అయితే నువ్వు వెళ్ళు, నేనెందుకు అంటాడు శివ్. నిన్ను కూడా తీసుకురమ్మని చెప్పింది, పదా శివ్, కిరణ్కి హెల్ప్ చేయొచ్చు, తొందరగా వెళితే అని శివ్ని కంగారు పెడతాడు మైక్. ఇంకా హరిగారు కూడా చెప్పడంతో తప్పక సరే ఫ్రెష్ అయి వస్తాను అని రూమ్కి వెళ్తాడు శివ్. ఫ్రెష్ అయి రెడీ అయి కిందకి దిగి వస్తుంటే మైక్ చూసి, వావ్ శివ్, లుక్ అదిరింది, నువ్వే పెళ్లి కొడుకులా ఉన్నావు అంటాడు మైక్. శివ్ కోపంగా చూడడంతో, నిజం శివ్, ఈ డ్రెస్లో ముఖ్యంగా ఈ వైట్ షర్ట్లో ఎంత అందంగా ఉన్నావో అంటాడు మైక్. ఇంక చాలు, ఎక్కువైంది, పద అని ఆ గుమ్మం దాటుతాడు శివ్. మళ్ళీ ఆ గుమ్మంలోకి జంటగా అడుగు పెడతామని ఆ క్షణం శివ్ ఊహకు కూడా అంది ఉండదు. 3ంటికి రావాల్సిన పెళ్ళికొడుకు వాళ్ళు 4 అవ్వబోతున్నా రాకపోయేసరికి ప్రకాష్ గారు కంగారు పడుతూ ఉంటారు. హరిగారు కిరణ్ ఫోన్ చేస్తున్నా కలవటం లేదు. ప్రకాష్ గారు టెన్షన్ పడడం మంచిది కాదు అని ఆయన్ని టెన్షన్ పడొద్దని చెబుతూనే ఫోన్ చేస్తూ ఉంటారు. అదే టైంకి శివ్ కారు వచ్చి ఆగుతుంది అక్కడ. శివ్ కారు నుంచి దిగగానే, అదిగో పెళ్ళికొడుకు వచ్చినట్టు ఉన్నాడు అని అతిథుల్లో ఒకరు అంటారు. శివ్కి అది వినిపించి ఇబ్బందిగా ఫీల్ అవుతారు. మైక్ మాత్రం, చూసావా శివ్, నిన్ను చూడగానే వాళ్ళు కూడా నిన్ను పెళ్ళికొడుకు అనుకుంటున్నారు అని నవ్వుతాడు. శివ్ కోపంగా చూడగానే సారీ అంటూ నోరు మూసేస్తాడు మైక్. రా శివ్ అని కిరణ్ పిలుస్తూ, తను నా ఫ్రెండ్, పెళ్ళికి వచ్చాడు అని అందరికీ చెబుతాడు కిరణ్. శివ్ హరిగారి దగ్గరికి వచ్చి విష్ చేసి, అక్కడి వాతావరణం కొంచెం తేడాగా అనిపించి, ఏంటంకుల్, ఏమైనా ప్రాబ్లమా, అందరూ కంగారుగా ఉన్నట్టు కనిపిస్తున్నారు అని అడుగుతాడు. అవును శివ్, ఎప్పుడో రావాల్సిన పెళ్ళికొడుకు వాళ్ళు ఇంకా రాలేదు, ఫోన్ చేస్తే కలవటం లేదు అని చెబుతారు హరిగారు. వాళ్ళ ఇంటికి వెళ్తే తెలుస్తుంది కదా అంకుల్, మేము వెళ్ళి చూసి వస్తాం, మీరు టెన్షన్ పడకండి అని శివ్ అడ్రస్ అడుగుతాడు. పెళ్ళికొడుకు వాళ్ళదే. లేదు శివ్, ఇప్పుడు మీరు అంత దూరం వెళ్ళినా 2 గంటల జర్నీ, టైం చాలదు, కొంచెం సేపు చూద్దాం, ఆల్రెడీ అక్కడ దగ్గరగా ఉండే తెలిసిన వారిని చూడమని చెప్పాను, అతని ఫోన్ కోసమే చూస్తున్నాను అని చెబుతారు హరిగారు. ప్రకాష్ గారికి మాత్రం ఏమీ అర్థం కావడం లేదు. ఆయన ఆలోచనలు రకరకాలుగా ఉన్నాయి. ఆయన మైండ్ ప్రెషర్ తట్టుకోలేకపోతుంది. ఇంతలో హరిగారు పంపించిన అతను ఫోన్ చేస్తాడు. అందరూ ఏం చెప్తారా అని టెన్షన్గా చూస్తున్నారు. హరిగారు ఫోన్ లిఫ్ట్ చేయగానే, ఇక్కడ ఇంటి దగ్గర ఎవరూ లేరు సార్, లాక్ చేసి ఉంది, వాచ్మెన్ని అడిగితే ఎప్పుడో బయలుదేరారు అని చెప్పాడు అని చెబుతాడు అతను. థ్యాంక్ యూ అని ఫోన్ కట్ చేసి
అందరికీ అదే విషయం చెబుతారు హరిగారు. ఎప్పుడో బయలుదేరితే ఇంతవరకు రాకపోవడం ఏంటి? దారిలో ఏమన్నా ఆ మాట అనలేక ఆగిపోతారు ప్రకాష్ గారు. అదేమీ అయి ఉండదులే అని చెబుతున్నా హరిగారికి కూడా టెన్షన్ స్టార్ట్ అవుతుంది. శివ్ మాత్రం మైక్ ఆ రూట్ ఏమిటో కనుక్కొని నువ్వు చేయాల్సింది చెయ్యి అని చెబుతాడు. మైక్ లోకల్, పైగా బిజినెస్ మ్యాన్ కాబట్టి అక్కడ కాప్స్తో టచ్ ఉంటుంది. అందుకే శివ్ వాళ్ళ హెల్ప్ తీసుకోమని చెబుతాడు. మైక్ 10 మినిట్స్లో ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆ రూట్లో ఎలాంటి సంఘటనలు ఏమీ జరగలేదు, కంగారు పడవలసిన పని లేదు అని చెబుతాడు. ఇంకో అరగంట గడిచిపోతుంది. అందరికీ టెన్షన్తో ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. అంతలో అక్కడికి ఒక కారు వచ్చి ఆగుతుంది. అందులో నుంచి పెళ్ళికొడుకు అమ్మా నాన్న దిగుతారు. వాళ్ళ మొహాలు చాలా దిగులుగా వాడిపోయి ఉంటాయి. కిరణ్ ఎదురు వెళ్ళి, ఆంటీ ఏంటి ఇంత లేట్ అయినా మీరు మాత్రమే వచ్చారు, పెళ్ళికొడుకు ఎక్కడా అని అడుగుతాడు కిరణ్. వాళ్ళు తల వంచుకొని నిలబడతారు. ప్రకాష్ గారు అది చూసి ఏదో జరగబోతుంది అని టెన్షన్ పెరిగిపోయి తూలి పడిపోతారు. దగ్గరలో ఉన్న శివ్ అది చూసి ఆయన్ని పట్టుకొని టెన్షన్ పడకండి అంకుల్ అని కూర్చోబెట్టి మంచినీళ్లు తెమ్మని చెబుతాడు. పెళ్ళికొడుకు అమ్మా నాన్న వాళ్ళ దగ్గరికి వచ్చి చేతులు జోడించి దండం పెడుతూ మమ్మల్ని క్షమించండి అని చెబుతారు. హరిగారు అసలు ఏం జరిగింది సరిగా చెప్పండి అని కోపంగా వాళ్ళ ముందుకు వెళ్తారు. మా అబ్బాయి ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని లెటర్ పెట్టి వెళ్ళిపోయాడు అని చెబుతారు వాళ్ళు. ఆ మాటకి అక్కడ అందరూ షాక్ అవుతారు. ప్రకాష్ గారు మాత్రం శూన్యంలోకి చూస్తున్నట్టు సైలెంట్గా ఎటో చూస్తూ కూర్చుండిపోతారు. హరిగారికి మాత్రం చాలా కోపం వచ్చేసింది. ఏం మాట్లాడుతున్నారు, అసలు ఇప్పుడు ఇలా చెప్పడం ఏమైనా బాగుందా అని అడుగుతారు. ఎన్నో విధాలుగా ఆలోచించి ఈ సంబంధం ఫిక్స్ చేశారు. ఫ్యామిలీ మంచిది, అబ్బాయి గురించి కూడా ఎంక్వైరీ చేసినా ఎక్కడా లోపం కనిపించలేదు. అబ్బాయి లవ్ ఏమన్నా చేస్తున్నాడా, ఏమైనా రిలేషన్స్ ఉన్నాయా అని సీక్రెట్గా కూడా ఎంక్వైరీ చేయించారు. ఇంత చేసినా ఎక్కడ తప్పు జరిగింది, అసలు ఎందుకు ఇలా చేశాడు అర్థం కాలేదు హరిగారికి. ఆయనకి కోపం మామూలుగా రావడం లేదు. ఒక పక్క స్నేహితుడి పరిస్థితి, ఇంకో పక్క ఆడపిల్ల జీవితం. కోపంతో పెళ్ళికొడుకు నాన్న కాలర్ పట్టుకొని, ఏం తమాషాగా ఉందా, ఇప్పుడు వచ్చి మా అబ్బాయి లేడు అంటున్నారు, ఒక ఆడపిల్ల జీవితం ఇది అని గట్టిగా అరిచేస్తారు. పెళ్ళి గంటల్లో అనగా ఇష్టం లేదు అంటే ఏమిటి అర్థం, ఎందుకు అలా చేశాడు అని ఆవేశంగా అడుగుతారు. ఇలా చేస్తాడు అని మేం కూడా అనుకోలేదు అంటారు వాళ్ళు. అసలు ఎందుకు వెళ్ళిపోయాడు అని అడుగుతారు. వాడు ఇంకో అమ్మాయిని ఇష్టపడ్డాడు అని చెబుతారు వాళ్ళు. వాట్, మీకు ఈ విషయం ముందే తెలుసా అని కోపంగా అడుగుతారు. తల నిలువుగా ఊపుతారు తెలుసు అన్నట్టు. ఇంకా హరిగారికి కోపం పీక్స్లోకి వెళ్ళిపోతుంది. మేము అడిగాం కదా 1కి 10 సార్లు, మీరు అలాంటివి లేవు అన్నారు. అయినా కూడా మేము ఎంక్వైరీ చేయించాము మీ అబ్బాయి గురించి. ప్రేమ అంటూ ఏమీ లేదు అని తెలిసాక మేము సంబంధం ఓకే చేశాము. ఇప్పుడు మీరొచ్చి ఇలా చెబుతున్నారు. సరిగ్గా చెప్పండి, లేదు అంటే మిమ్మల్ని అరెస్ట్ చేయించాల్సి వస్తుంది అని కోపంగా ఆవేశంగా అరుస్తారు హరిగారు. మా అబ్బాయి ఇప్పుడు కాదండి, 3 ఏళ్ల క్రితం ప్రేమించాడు. వాట్, అది నిజమా అని అడుగుతాడు కిరణ్. అవును, 3 ఏళ్ల క్రితం ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి కూడా వీడిని ప్రేమించింది. మేము వాళ్ళిద్దరికీ పెళ్ళి కూడా చేయాలి అనుకున్నాము. కానీ సడన్గా ఆ అమ్మాయి నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీతో టైం పాస్కి తిరిగాను అని వాడితో చెప్పి నన్నెప్పుడు కలవాలని చూడకు అని చెప్పి వెళ్ళిపోయింది. కానీ వీడు ఆ అమ్మాయిని మరిచిపోలేక పిచ్చివాడిలా మారిపోయాడు. అక్కడే ఉంటే వాడు ఏమైపోతాడో అని ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము. ఇక్కడికి వచ్చాక కొంచెం మార్పు మొదలైంది వాడిలో. ఈ 2 ఏళ్లలో ఆ అమ్మాయిని మరిచిపోయి
మూవ్ ఆన్ అయ్యాడు. అప్పుడే మీ సంబంధం వచ్చింది. ముందు వాడు నాకసలు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అన్నాడు. కానీ మంచి అమ్మాయి, తను వాడి లైఫ్లోకి వస్తే వాడు హ్యాపీగా ఉంటాడు అని కొంచెం బ్లాక్మెయిల్ చేసి ఒప్పించాము. ఐశ్వర్య ఎలాగూ అబ్బాయిని చూడకుండా పెళ్ళి అన్నది అని, అదే మేము మా అబ్బాయి కూడా అమ్మాయి చూడనంది, నేను కూడా అదే ఫాలో అవుతాను అన్నాడు అని చెప్పాము. ఈలోపు వాడికి ఐశ్వర్య గురించి చెబుతూ వచ్చాము. వాడు కూడా తన గురించి చాలా ఇంట్రెస్ట్గా వినేవాడు. పెళ్ళికి ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు. ఐశ్వర్య వాడి జీవితంలోకి వస్తే చాలు, వాడి గురించి ఇంక మాకు ఏ బాధ ఉండదు అనుకున్నాము. కానీ 2 రోజుల క్రితం ఇదండి ఈరోజుకి ఐషు పెళ్ళి కథ. మరి పెళ్ళికొడుకు వెళ్ళిపోయాడు. ఆ స్థానంలోకి శివ్ ఎలా రాబోతున్నాడు, ఎలా పెళ్లిపీటల మీద కూర్చుంటాడో తెలియాలి అంటే రేపటి వరకు వేచి ఉండాల్సిందే. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.